గత ప్రభుత్వంలో అక్రమాలు చేసిన వాళ్ళే మీ ప్రభుత్వంలో ఉన్నారు. వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ లేదు. గత ప్రభుత్వంలో అక్రమాలు చేసి మళ్ళీ మీ పార్టీలో చేరారు. వాళ్ళ మీద ఏమి యాక్షన్ లేవు. కాకపోతే వైసీపీలో ఉండేవాళ్ళ మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకుంటారు? ఫస్ట్ నుంచి కూడా అండి పార్టీ నాకు ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యతలను కూడా నేను నెరవేరుస్తున్నాను. మీ గోల్ ఒకటి ఉంది, ఎమ్మెల్యే కావాలన్న గోల్. చివరి నిమిషంలో అది మిస్ అయింది. మీరు ఎలా ఫీల్ అయ్యి ఉంటారు? ఈ స్పెషల్ అబ్జర్వర్గా చాలా చోట్ల ఎలక్షన్ జరిగే దగ్గర కూడా వాళ్ళు వేయడం జరిగింది. ఇటీవల మనం చూసాము. ఇప్పటి వరకు మీరు ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్గా ఎన్ని ఫ్యాక్టరీలు విజిట్ చేసి ఉంటారు? ఎప్పుడైనా కానీ పార్టీకి అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు బాధ్యత నాకు అప్పగిస్తున్నారు. ఎందుకంటే ఏ బాధ్యత నాకు అప్పగిస్తే ఆ బాధ్యతని నేను 100% ఫుల్. ప్రస్తుతం వైసీపీనే టార్గెట్ చేసి అనేక మంది మీద కేసులు పెడుతున్నారు. దాని మీద మీ అభిప్రాయం? పడుకోగలం. ఎందుకంటే మనకి అంటే మనకి అంటే మన పూర్వీకులందరూ కూడా ఈ పర్యావరణాన్ని కాపాడుకుంటూ మనకి అందించారు. 2024లో టికెట్ రాలేదని బాధపడ్డా. నన్ను రాజకీయాల్లోకి తీసుకువచ్చిన సీఎం లోకేష్ పైనే ఆధారపడ్డా. 2029లో ఖచ్చితంగా నాకు టికెట్ వస్తుందని ఆశిస్తున్నా అని ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి అంటున్నారు. వైసీపీలో అరాచకాన్ని సృష్టించారు. నాపై 18 కేసులు నమోదు చేయించారు. ఆ సందర్భంలో టికెట్ ఇవ్వకుంటే బాధపడ్డా. వైసీపీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారింది అంటున్న పోలంరెడ్డి దినేష్ రెడ్డితో ఫేస్ టు ఫేస్ ఆదివారం రాత్రి 7 గంటలకి మీ ఛానల్ 9లో.